చింతలపూడి కూటమిలో కొట్లాటలు కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. మిగిలిన నియోజకవర్గాల్లో మాదిరిగా జనసేన వర్సెస్ టీడీపీ కాకుండా టీడీపీ వర్సెస్ టీడీపీ, జనసేన వర్సెస్ జనసేనల రగడ సాగుతోంది. ఎమ్మెల్యే తీరుపై అధిష్టానానికి టీడీపీ నేత ఫిర్యాదు చేయగా జనసేన ఇన్ఛార్జ్ తీరుపై ఆ పార్టీ నేతలు సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా ఆరోపణలు గుప్పించడంతో పాటు అధిష్టానానికి ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. చింతలపూడి కూటమిలో రాజకీయ రచ్చ సాగుతోంది. నిన్న మొన్నటి వరకు సహకార సొసైటీ పదవుల పంపకాల విషయంలో జనసేన టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. జనసేన ఇన్ఛార్జి ఏకంగా టీడీపీ ఎమ్మెల్యేను, ముఖ్య నేతలను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులతో హడావుడి చేశారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్, జనసేన ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య సర్దుబాటు చేసుకున్నారు. ఇక తాజాగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇరు పార్టీల నేతల మధ్య చిచ్చు రాజేసింది. చైర్మన్ పదవిని సీనియర్లకు కాకుండా జనసేనలో కొత్తగా చేరిన వారికి కట్టబెట్టడం, దాని వెనుక నగదు లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలతో నియోజకవర్గంలో రాజకీయ రచ్చ సాగుతోంది. అనూహ్యంగా కొంతకాలం క్రితమే జనసేనలో చేరిన చిదరాల మధుబాబు సతీమణి దుర్గా పార్వతిని ఎంపిక చేశారు. నియామకం వెనుక ఎమ్మెల్యే, జనసేన ఇన్ఛార్జితో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ బలంగా పనిచేశారనేది టాక్. దీంతో విజయ్ కుమార్ ఇన్ఛార్జి ఈశ్వరయ్య తీరుపై మండిపడుతూ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ గా మారింది. నియామకం వెనుక నగదు లావాదేవీలున్నాయని ఆరోపించడం సంచలనంగా మారింది. నామినేటెడ్ పదవి పొందిన నేత భర్తపైన చీటింగ్ కేసు కూడా ఉందంటూ ఆరోపణలు గుప్పించడంతో జనసేన వర్సెస్ జనసేనగా రగడ సాగుతోంది. ఎమ్మెల్యే సొంగ రోషన్ మండలానికొక ముఖ్య నేతకు పెత్తనం అప్పజెప్పి పార్టీలో సీనియర్లను, మొదటి నుంచి పనిచేస్తున్న వారిని విస్మరించి ఏకపక్షంగా సాగుతుండడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రతి మండలంలోనూ ఎమ్మెల్యే వ్యతిరేక గ్రూపులు బలంగా కొనసాగుతున్నాయి. కామవరపు కోటకు చెందిన కొందరు నేతలు ఎమ్మెల్యేపై నేరుగా సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కొద్ది రోజుల క్రితం సమావేశం నిర్వహించి తనపై ఎవరు ఫిర్యాదు చేసినా అధిష్టానం పట్టించుకోదని, తాను ఎంపీ కలిసి ఉన్నామని, తమ ఇద్దరి మీద ఎవరు ఏం చెప్పినా ఉపయోగం లేదంటూ వ్యాఖ్యలు చేయడం టీడీపీలో మరో చర్చకు దారితీసింది. టీడీపీ, జనసేన రెండు పార్టీలలో కుమ్ములాటలపై ఇరు పార్టీల అధిష్టానానికి ఫిర్యాదులు అందినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.